అనుకూలంగా తీర్పు ఇచ్చినా మా బాబాయ్ మాపై దౌర్జన్యం చేస్తున్నాడని ఫిర్యాదు చేసిన అన్న కుటుంబ సభ్యులు. తుర్లపాటి పెద్దరామయ్య, తుర్లపాటి ఆంజనేయులు ఇద్దరు అన్నదమ్ములు. తుర్లపాటి పెద్దరామయ్య చనిపోగా తమ్ముడైనటువంటి తుర్లపాటి ఆంజనేయులు అన్న కుటుంబ సభ్యులతో ఈ ఆస్తిలో మీకు ఎలాంటి సంబంధం లేదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండని అన్న కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి చేస్తూ మద్యం సేవించి దౌర్జన్యం చేస్తున్నాడు. చేసేదేమీ లేక కోర్టును ఆశ్రయించారు అన్న కుటుంబ సభ్యులు. 2 సంవత్సరాల తర్వాత కుటుంబానికి కోర్టు అనుకూలంగా తీర్పు రావడంతో లాయర్, సర్వేయర్ గ్రామస్తుల సమక్షంలో హద్దులు కొలవడానికి వచ్చారు. కొలిచే క్రమంలో మా బాబాయ్ పిన్ని మాపై మళ్ళీ దౌర్జన్యం చేస్తున్నారని తుర్లపాటి ఆంజనేయులు కుటుంబ సభ్యులు కొల్లూరు పోలీసులను ఆశ్రయించారు. కొలతలు అని చెప్పి మీ ఊరు పెద్ద మనుషుల సమక్షంలో సర్వే వాళ్ళని పిలిచి మేము రాళ్ళు వేసుకుంటున్నాం. రాళ్ళు వేసుకుంటే మా పిన్ని అడ్డం పడి నువ్వు రాళ్ళు వేయటానికి ఇల్లు లేదని చెప్పి మా మీద గొడవాడి మమ్మల్ని నెట్టేసి ఇగో ఇవన్నీ బట్టలు కూడా చించేసి చీర లాగేసి గందరగోళం చేసి వెళ్ళి కేసు పెడతారని వెళ్ళింది కొల్లూరు. వెళ్తే వాళ్ళు వెళ్ళింది మీరు కూడా వెళ్ళాలంటే మేము కూడా వెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చాం. మీరే తీర్పు చెప్పాలి. మేము అన్యాయంగా మేము ఒక సొమ్ము మాకు అవసరం, మా సొమ్ము మాకు ఉంటే చాలు. మా నాన్న పోయాడు, ఈ స్థలం మాకు అవసరం, ఈ సొమ్ము మేము ఆశపడతలేదని మేము ఇన్నేళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా కానీ మేము అసలు దాని గురించి మేము పట్టించుకోలే. మా చిన్నమావి వచ్చి అమ్మ నాయనమ్మ గొలుసు మీ బాబాయ్ దగ్గరే ఉంది మాకు ఇవ్వలేదు అని అంటే నేను మామయ్య ఇన్నాళ్ళు బట్టి మీరు తీసుకోపాటు పెట్టి మీ ఆడపిల్లలు తీసుకున్నారనుకున్నాము. మరి ఎందుకు తీసుకోలేదు, ఎవరు ఇవ్వలేదో మరి మాకైతే తెలియదు. మాకు ఆ విషయం మీరు చెప్పను కూడా చెప్పరా. నువ్వు చెప్పావు కాబట్టి ఆడపిల్లలందరికీ నేను ఫోన్ చేస్తున్నా, మీరు రండి, వచ్చి పెద్ద మనుషుల ముందు మాట్లాడతాం. ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి, మీకు ఏది కావాలో మీకు వస్తే మీరు తీసుకోండి, లే మాకు వస్తే మేము తీసుకుంటాం, మీరు అందరు రండి అని నేను అందరికి ఫోన్ చేశా. ఎవరు రాలేదు. పెద్ద మనుషుల సమక్షంలో మేము రాజేసుకుంటే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. మీరే తీర్పు చెప్పండి, అందుకని మేమేం చెప్పలేము. నా పేరు ప్రసన్న అండి. నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. మాది కోటిపల్లి గ్రామం, కొల్లూరు మండలం, వెలటూరు పోస్ట్, బాపట్ల జిల్లా అండి. తుర్లపాటి పెద్దరామయ్య గారికి 2 కొడుకులు ఉన్నారండి. ఒక అతను పెద్ద ఆయన పేరు తుర్లపాటి ఆంజనేయులు గారు, రెండో అతను మా బాబాయ్ గారు, ఆయన పేరు తుర్లపాటి నాగేశ్వరరావు గారండి. పెద్దరామయ్య గారికి 4 ఆడపిల్లలండి. తుర్లపాటి ఆంజనేయులు గారికి 5 సంతానం. 5 సంతానంలో లాస్ట్ అమ్మాయిని నేనండి. మా నాన్నగారు 2005 సంవత్సరంలో చనిపోయారు. ఇప్పటికి 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాల నుంచి కూడా మా బాబాయ్ గారు మాకు రావాల్సిన ఆస్తిని మాకు ఇవ్వకోకుండా మా నాన్నగారు ఉన్నప్పుడే ఆస్తి మొత్తం పంచిచ్చారండి. మా నాయనమ్మ గారు ఉన్నప్పుడే ఎవరిది వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ఉమ్మడి ఆస్తిలో ఉండే మనవరాలు చేసిందని ఉమ్మడి ఇల్లు ఆవిడకి ఇచ్చేసేసింది. మేమేమో పూరి గుడిసెలో ఉన్నాం. ఎన్నో కష్టాలు పడ్డామండి. 1 కాదు 2 కాదు, చాలా పడ్డాము. పడిన తర్వాత కూడా మా నాన్నగారు చనిపోయారు. మా దురదృష్టం కొద్ది పాము గారు చనిపోయిన తర్వాత కోర్టులో వేశాడు. ఏమని, పెదరామయ్య గారికి ఈ ఆంజనేయులు అతను పుట్టలేదు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఆక్రమించి ఈ స్థలంలో ఉంటున్నారు అని కోర్టులో కేసేశాడు. మేము 10వ తరగతి చదువుతున్నాం, చిన్నదాన్ని, నాకు తెలియదు. మా అక్క వాళ్ళు కూడా ఉండి లేని పరిస్థితి అండి మాది. మన తండ్రి చనిపోతే పేద కుటుంబం ఏముంటుందండి. అయితే ఇక కోర్టులో కేసులో ఎట్టగొట్ట మేమే గెలిచామండి. పలానా వాళ్ళు ఇట్లా వేసారని అంటే కాదు, పెదరామయ్య ఆంజనేయులు పెదరామయ్యకి పెద్ద కొడుకు, ఈయన రెండో కొడుకు, ఎవరి ఆస్తులో వాళ్ళే ఉండారని కమిషనర్ గారు వాళ్ళందరూ వచ్చి కొలుసుకొని అన్నీ చూసి కోర్టు తీర్పిచ్చి ఎవరి ఆస్తి వాళ్ళలో ఉండాలి, ఎవరికి వాళ్ళే ఉండండి అని చెప్పారు. అన్న తర్వాత మేము ఇప్పుడు రాళ్ళు వేసుకుందామని చెప్పేసి ముందే ఇంటిమేషన్ ఇచ్చామండి మా బాబాయ్ గారికి. ఇట్లా మేము రాళ్ళు వేసుకుందాం అనుకుంటున్నాము. స్థలాలు కానీ, ఇంటి స్థలం 8.5 సెంట్ అండి, వేరే చోట 4.5 సెంట్ ఉంది, ఒక చోట పొలం 36 సెంట్ ఉంది, ఒక చోట 1/2 ఎకరం ఉంది. కూచినపూడిలో కూడా 1/2 ఎకరం పొలం ఉందండి. అయినా కానీ ఆ కూచినపూడిలో 1/2 ఎకరం పొలం కూడా 20 సంవత్సరాల నుంచి, అంతకు ముందు నుంచి అయినా సరే మేము 1 రూపాయి కూడా మేము తినలేదండి. ఆయనే అనుభవిస్తున్నాడు. అయినా కానీ తండ్రే పోయాడు అని మేము మెదలకుండా ఉన్నాం. మనం చేయగలిగింది ఏమి లేదు, మాకు దిక్కు లేదు అని మేము మెదలకుండా ఊరుకున్నాం. అయినా కానీ ఇప్పుడు మా అమ్మగారు పని అయిపోయిందండి. మా అమ్మ పెద్దవారు అయిపోయారు. ఆమెకి కష్టాలు పడి పిల్లల్ని పెంచుకొని పని పాటలు చేసి పోషించేవాళ్ళు లేక, సరిగ్గా పోషణ లేక ఆమె బాధ సగం నలిగిపోయారండి. నలిగిపోయిన తర్వాత ఆవిడేమన్నారు, అమ్మ మీది మీకు ఇచ్చేస్తాను, నేను పెద్దదాన్ని అయిపోయాను,
ఎదురు తీర్పు ఇచ్చింది కదా, మీరు రాళ్ళు వేసుకోండి, తల కత్తి తీసుకుంటూ వచ్చిందంటూ ఆవిడ అన్నారని చెప్పేసి మేము మా బాబాయ్ గారికి చెప్పి మీరు ఇట్లా రాళ్ళు వేసుకుంటున్నాము, మీరు కూడా రండి అంటే సరే వస్తానన్నాడు. వచ్చిన తర్వాత అండి రాళ్ళు వేస్తుంటే మా పిన్ని మా చెల్లి వచ్చి మా అక్కయ్య వాళ్ళు కొట్టి పడేసి నానా దుర్భషలాడండి. ఇట్లాగే చిన్నప్పుడు కూడా నన్ను కొట్టి ఇచ్చేసి ఎవరితోన్నా మాట్లాడామంటే చాలండి, ఎవరితోన్నా మాట్లాడితే వాళ్ళతో రంకు కడతారండి. ఎవరితోన్నా మాట్లాడితే వాడితో పోతున్నాడు, అందుకని వాడితో పోతున్నాడు కాబట్టి వాడు నీ దగ్గరకు వచ్చాడు. ఎవరైనా పెద్ద మనుషులు మనసు వరకు వచ్చి ఏంటని వాళ్ళు చేస్తున్నావు అని అంటే పెద్ద మనుషులకు రాడండి. పెద్ద మనుషులని ఏమీ తెలియని వాళ్ళు ఎట్లా ఉంటాడండి. తర్వాత ఏం చేస్తాడు, ఆ ముండ ఇదిగో ఆడమటే పోతుంది అందుకని ఆడొచ్చాడు అని ఒక్కటి కాదండి 2 కాదండి. మేము ఎట్టా బతికామో అది మాకు తెలుసు. కూలి పనికి వెళ్ళాము, నైట్ పనులకి వెళ్ళాము, కూరగాయలు అమ్ముకున్నాము. మా తిప్పలు మేము పడి మేము ఒక ఇంటి వాళ్ళం అయ్యామండి. దేవుడి దయ వల్ల, పెద్దవాళ్ళ సహాయం వల్ల, మా అమ్మ వాళ్ళ తోబుట్టుల వల్ల మమ్మల్ని ఒక దారి చేర్చింది. ఆమె పెద్దతనం అయిపోయింది. ఇప్పుడు ఏమీ లేదండి, మీరు మాకు చేయాల్సింది ఏంటంటే మా నాన్నగారి నుంచి వచ్చే సవర్జితం ఆస్తి మాకు ఏదైతే ఉందో ఇద్దరికి మాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఆయన ఆస్తి ఆయన తీసుకోమనంటే మాది మేము తీసుకుంటాం. పిల్లలకి మా నాయనమ్మ గారు ఉన్నప్పుడు తీసుకుంటానని చెప్పేసి మా నాయనమ్మ గారు 10 తులాల బంగారం అండి తీసుకుని ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. ఇంత వట్టికి ఇవ్వలేదంట. మా మావయ్య చిన్న మావయ్య మా 3వ భర్త సాంబశివరావు గారు మా అక్క దగ్గరకు వచ్చి అమ్మ ఇట్లా ఆస్తి ఇది కాగితాలు మన దగ్గర ఉన్నాయని చెప్పాడంటగా మావయ్య. అంటే ఇట్లా మా కాగితాలు కూడా ఇవ్వట్లేదండి. ఇంటి కాగితాలు కానీ, స్థలం కాగితాలు కానీ, పొలం కాగితాలు కానీ ఏమీ మాకు ఇవ్వడండి. అన్నీ తనే ఆక్రమించుకుంటాడు. అదేమంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అదేమంటే మా అక్కయ్య భర్త తలజేడి ఇంటికి వచ్చిందండి. ఇంటికి వచ్చిన ఆడపిల్లనే ఎవరితోనో మాట్లాడితే తన వృత్తిరీత్యా ఏనమ్మండి, తన వృత్తిరీత్యా నలుగురితో మాట్లాడాలి. ఎవరితోనో మాట్లాడంటే వాడితో రంకేసి కడతాడండి. నన్ను కట్టాడండి. ఆడితో నేను పొలం వెళ్తే ఆడితో పడుకున్నామని అంటాడండి. ఎన్నో చేశాడండి. ఒకరికి చెప్పుకునే కాదు. ఇప్పుడు ఎందుకు మేము బయటకు వచ్చామంటే మా ఆస్తి మాకు కావాలి. ఇప్పుడు సహించే బాధ్యత మాకు లేదు, మాకు ఓపిక లేదు. మీది మీరు తీసుకోండి. ఆఖరికి ఆడపిల్లకు వచ్చిన బంగారం కూడా తన దగ్గరే తీసుకున్నాడు. ఆస్తి పత్రాలన్నీ తన దగ్గరే ఉన్నాయి. కోర్టు తీర్పిచ్చినా కానీ మాది ఆస్తి అనేది మాకు రానివ్వకోకుండా అడ్డుపడి మళ్ళీ మమ్మల్ని పడేసి మమ్మల్ని కొట్టి మళ్ళీ ఇచ్చేసింది కాకుండా వాళ్ళు వెళ్ళి కేసు పెట్టొచ్చారు.